విచారణ సహకరిస్తామని అంటున్నారు. ఉపేంద్ర గారు ఏం చెప్తున్నారు? ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నదే మొదటి నుంచి వినిపించింది, ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం రీసౌండ్ ఎక్కువ వినిపిస్తోంది ఎలక్షన్స్ టైంలో. ఎలక్షన్స్ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తోంది అండ్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ విచారణను ఎట్లా చూస్తున్నారు? నమస్కారం అండి. మాటలు సార్ యా ఛానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్కారం. నమస్తే అండి. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ గారిని 160 సిఆర్బిసి కింద పిలిచింది, వారిని విట్నెస్ గా పిలిచారు, అక్యూజ్డ్ గా పిలవలే. అవును, విట్నెస్ గా విట్నెస్ సహకరించు కొన్ని పద్ధతులు ఉంటాయి. అది ఏంటి అంటే, విట్నెస్ ఎక్కడైతే రిసైడింగ్ ఉంటాడో ఆ రిసైడింగ్ అడ్రస్ పోయి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు సిట్ అధికారులు రాజధాని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను ఉల్లంఘిస్తూ రాత్రికి రాత్రి పోయి అక్కడ వారి ఇంటికి ఏదైతే ఇక్కడ నందినగర్ లో వారి ఇంటికి అతికేయటం అనేది, గతంలో వారు మంత్రులు కానీ మిగతా ఆఫీసర్లు కానీ కేసీఆర్ గారు అక్కడ ఉంటాడు, బావి దగ్గర ఉంటాడు, ఆ బావి దగ్గరికి పోయి కలిసిర్రు, వారి ఇంటికి వచ్చి సమ్మక్క సారక్క రమ్మని. కానీ వీళ్ళు అక్కడ ఇవ్వకుండా ఏం చెప్తారు, అఫిడవిట్ లో ఎడుతున్నది కాబట్టి ఇక్కడ ఇచ్చిన మోహన్ అంటాడు. మరి అదే విధంగా హరీశ్రావు గారికి ఎలక్షన్ అఫిడవిట్ లో మరి గజ్వేలు మెదకు సిద్దిపేటలో అడ్రస్ ఉంటే మరి అక్కడ ఇవ్వకుండా హరీశ్రావు గారికి ఇచ్చారు. అంటే ప్రమాణాలు చట్టం అంటే డైరెక్షన్ పై అధికారులు ఏమంటున్నా అంటే వాళ్ళు ఎన్నిసార్లు ఐ థింక్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. మీ వాయిస్ అండ్ విజువల్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఒకసారి ఆ సిగ్నల్ చూసుకోండి దయచేసి. విల్ గెట్ బ్యాక్ టు యూ. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అట్లా కేసీఆర్ని విచారిస్తున్నారు సిట్ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా నిరసనలు తెలుపుతున్నాయి. ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా మేము అసలు తలొగ్గేదే లేదన్నది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఈవెన్ 2 ఏళ్లుగా ఏమీ తేల్చలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ విచారణలే అంటున్నాయి. ఇప్పటికీ దీనికి